హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే హరే. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. శ్రీరామచంద్ర ప్రభువ, నాయన తండ్రి భగవంతుడా, ఈ పంచభూతాలు ప్రతి దేవుడు దేవతల్లారా, భగవంతుడు దేవుళ్ళలారా, తండ్రి ఈ మోగు జీవాల్ని కాపాడండి అయ్యా, రక్షించండి అయ్యా. ఎక్కడంటే అక్కడ మూగ జీవాలు ఎండకి, వర్షాలకి, చలికి అల్లాడిపోతున్నాయి రోడ్ల మీద. చలికాలం వస్తే మనం చక్కగా రూముల్లో రగ్గలు కప్పుకుని పడుకుంటాం. వేసవికాలం వస్తే కూలర్లు పెట్టుకుంటాం, ఏసీలు పెట్టుకుంటాం. వర్షాకాలం వచ్చినా చాలా హ్యాపీగా హాయిగా పడుకుంటాం వెచ్చగా. మరి మూగజీవులు రోడ్ల మీద, చెట్ల కింద, బళ్ళ కింద, కనీసం వాకిళ్ళల్లో కూడా ఎండ వస్తుందని వచ్చే వాకిట్లో ఉన్న చెట్టు నీడకు కూడా రానివ్వటం లేదు భగవంతుడా. వాళ్ళందరూ కఠినంగా ఉన్న, అంటే కొంతమంది, అందరూ కాదు, కఠినంగా ఉన్న వాళ్ళ మనసులోకి జొరబడు శ్రీరామచంద్రమూర్తి. వాళ్ళ మనసుల్లోకి జొరబడి చెట్ల కింద పడుకుంటే నీళ్లు కొట్టకుండా, వాటిని తోలకుండా కాస్త నీళ్లు పెట్టి వాళ్ళకి 2 ముద్దలు అన్నం పెట్టేటట్టు, వాళ్ళ తినే ఆకలిలోంచి తగ్గించి, వాళ్ళ ఆకలి పూర్తిగా రాకుండా వాళ్ళ ఆకలిలోంచి కొంచెం తగ్గించి అన్నం వీటికి పెట్టేటట్టు చేయి తండ్రి భగవంతుడా. కుక్కలు పెట్టకపోతే, వాకిట్లో ఉన్న కుక్కలు పెట్టకపోతే వాళ్ళ ఆకలి మందగించాలి ప్రభువా, క్షమించండి భగవంతుడా. నాకేంటో బాధ అండి, ఎందుకంటే చాలా ఆకలితో పొట్టలు ఎండిపోయి, డొక్కలు ఎండిపోయి, అసలు నీరసంగా, వాటరు, మంచినీళ్ళు దొరక్క, ఆహారం పెట్టేవాళ్ళు లేక దీనమైన చూపులు మన వంక అవి చూస్తుంటే మన కడుపు నిండా తిని ఎలా పడుకోగలుగుతున్నామో నాకు అర్థం కావట్లేదు. అంటే కఠినంగా ఎప్పుడూ నేను లేనండి. సాయి ఉన్నప్పుడు వాడిని తిట్టినా కొట్టినా, మా ఇల్లు చిన్న ఇల్లు అండి, ఆ ఇరుకులోనే కుక్కలు తీసుకొచ్చి మంచాలు కొనుక్కొచ్చి కూలర్లు పెట్టి ఆ విధంగా నేను తిట్టేదాన్ని కానండి. కుక్కలకి పెట్టద్దని ఎప్పుడు అనేదాన్ని కాదు సాయిని నేను. కతికు ఎక్కడెక్కడ వాటినన్నీ తీసుకొచ్చేవాడు. ఇంట్లో ఇరుకు అనమాట, ఆ ఇరుకులో వావి నేను అన్నీ ఒక చాట పడుకోవటం, అంటే నిద్ర సరిపోక కొంత ఇంట్లో పని ఎక్కువ, అట్లా ఇసుక్కునేదాన్ని వాడిని. కానీ మూగజీవాలు చేస్తుంటే వాడి సపోర్ట్గానే ఉన్నాను, కానీ ఇంటికి తీసుకురావద్దనేదాన్ని. చిట్టి తల్లిని కాపాడండి, రక్షించండి, ప్రతి ఒక్కరి మనసులోకి జ్వరపడండి భగవంతుడా. వాడి అన్నకు మూగజీవ ఏంట్రా కొట్టుకుంటున్నారు? లైక్ చేయండి. ఈ చిట్టి తల్లులండి పాకుండా వెళ్ళిపోతాయండి. నైట్ 5-6 సార్లు లేసి వచ్చి చూడాలండి ఎటు వెళ్తున్నాయా అని.